మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తుల విషయంపై పూర్తి వివరణ ఇస్తూ ఆమె అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఈ నోటరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇందులో ఆమె తన కుమారుడు జగన్ తీరుపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు చర్చకు దారితీశాయి. విజయమ్మ తన ప్రకటనలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న అన్ని ఆస్తులు కుటుంబానికి చెందినవేనని, ఇప్పటి వరకు వాటి అధికారిక పంపకాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కు ఉందని తెలిపారు. ఎంఓయూలో షర్మిలకు కేటాయించిన ఆస్తులు ఆమెకు న్యాయంగా రావాల్సినవేనని, అదే కారణంతో జగన్ కూడా ఒప్పందానికి అంగీకరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎంఓయూలో ప్రస్తావించిన యలహంక భూమి, సరస్వతి సిమెంట్ కు సంబంధించిన అంశాలు కూడా షర్మిల వాటాలో భాగమేనని తెలిపారు. ఈ సందర్భంలో విజయమ్మ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తల్లిగా ఎప్పటికైనా ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఆస్తుల అధికారిక విభజన ఇప్పటి వరకు జరగలేదని, జగన్ మరియు షర్మిలకు ఇచ్చిన ఆస్తులు కేవలం కేటాయింపు మాత్రమేనని, అసలు పంపకాలు కాదని ఆమె స్పష్టం చేశారు. నిజం ఏమిటో దేవుడికి, తన కుమారుడికి తెలుసని తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరారు. చివరిగా అసత్య ప్రచారాలను నిలిపివేయాలని వేడుకుంటూ ఈ విషయాన్ని మళ్లీ మీడియాలో ప్రస్తావించవద్దని విజ్ఞప్తి చేశారు. తాను రాసిన ప్రతిదీ దేవుని సాక్షిగా నిజమని విజయమ్మ తన ప్రకటనలో పేర్కొన్నారు.